నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలి మెడికల్ కాలేజ్ వరకు 1000 మంది డాక్టర్లు పూర్వ విద్యార్థుల ర్యాలీ కేసీఆర్ కేటీఆర్ ను విమర్శించడానికే ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ పై ఆరోపణలు గుప్పించిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాలమూరు జిల్లాలో వీడిన బాలిక అనుమానాస్పద మృతి భయంతోనే ప్రాణాలు తీసుకుందని వివరించిన డీఎస్పీ ఎన్టీఆర్ జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలంటూ పూర్వ విద్యార్థులు డాక్టర్లు ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ వరకు 1000 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చిన్నపాటి సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని చోట్ల భవనాలు నిర్మిస్తుంది కానీ ఉస్మానియాలో మాత్రం కొత్త భవనాన్ని నిర్మించలేకపోతుందన్నారు. కొత్త భవనం నిర్మించకపోవడం వల్ల ప్రతిరోజు వచ్చే రోగులు వైద్య సిబ్బంది ఎప్పుడు ఏ పెచ్చులు ఊడిపడతాయోనని బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక బండి సంజయ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విమర్శించారు. మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవితను విమర్శించడానికే ప్రజా సంగ్రామ యాత్ర ఏర్పాటు చేసుకున్నాడని అన్నారు. ఈ యాత్ర వల్ల ఎవరికి ఎలాంటి లాభం లేదని ఆయన తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ 14 కోట్లు ఆర్ఎండ్బీకి 12 కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. ప్రతి పల్లెలో డిసెంబర్ జనవరి కల్లా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. చేసుకుంటూ పోతుంటే ఎదుటి పార్టీలకు అర్థం కాక అంటే జూటా మాటలు మాట్లాడు నిన్న మా బండి సంజయ్ వచ్చాడు ఏదో మాట్లాడుతున్నాడు ఏదో చేస్తున్నాడు. ఖాదీ బోర్డు చైర్మన్ పద్మశాలకు ఇవ్వాలంటే నేను అందరూ పద్మశాల లేక మొదటి నుంచి కూడా సంస్థ నడుపుతున్నది దానికి నాకు చైర్మన్ చేశాను. నేను అన్ని పద్మశాలకు అన్యాయం చేస్తలేను. ప్రతి పద్మశాలి ప్రతి నూరు నేషన్ పద్మశాలి ఎవరైతున్నారో వాళ్ళందరి దగ్గర నూరు లేపిస్తున్నాం. ఇప్పటికి కూడా ఈ విధంగా అభివృద్ధి చేసినాం. మేము కూడా దాన్ని పట్టుకొని జైలుకోతుంది నోటుకు వచ్చిన మాటలు కనీసం ఒక పార్లమెంటు సభ్యుడు పార్లమెంటేరియన్గా ఉండి కూడా ఏది మాట్లాడినది జరుగుతుంది. వాళ్ళు వీడు వాడు వీడని మాట్లాడినాక ఇంత కూడా మానవత్వం లేని మనిషిగా మాట్లాడుతున్నాం కనుక అది అంతా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు కానీ కవితను కానీ కేటీఆర్ కానీ తప్పులు చేసినప్పుడు ఎవరైనా తప్పును అంగీకరిస్తాం. తప్పుకు ఏ శిక్ష పడితే ఆ శిక్ష గడువున్నాం మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కేటీఆర్ కానీ ఇలా కవితమ్మను కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరినో ఒక మాట అన్నా కానీ ప్రజల మీద అనుకుంటాం మీకు ఉల్టా మైనస్ అవుతున్నాయి. ఇంత అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి ఉండగా ముఖ్యమంత్రి నోటుకొచ్చిన మాటలు
ఎక్కడైతే నీ బీజేపీ పాలన ఉన్నదో ఆ బీజేపీ పాలన ఉన్న రాష్ట్రాలకు పోదాం. మా దాంట్లో ఒక 10% అభివృద్ధి ఉన్నా మమ్మల్ని తిట్టు మేము ఒప్పుకుంటాం, మా తల వంచుకుంటాం, మేము కూడా తల వంచుకుంటాం. నువ్వు అన్న మాటలు కరెక్టే, మేము పొరపాటు చేసినామని తల వంచుకుంటాం. ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి లేని విధంగా తెలంగాణ 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఏర్పడేసిన గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటుకు వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు ఒప్పుకోడు. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అటువంటి మాటలు మాట్లాడకు. పార్లమెంటరీగా ఇన్ని రోజులు మీ నాయకులు వస్తున్నారు, ప్రధానమంత్రి వచ్చిండు, మీ హోమ్ మినిస్టర్ వచ్చిండు, మీ పార్టీ అధ్యక్షుడు వచ్చిండు, నువ్వు తిరుగుతున్నావు పాదయాత్ర అని చెప్పి తిరిగితే మీరు అభివృద్ధి చెప్తలేరు. ఎక్కడ కూడా మా ప్రభుత్వ వ్యవస్థకి చేస్తామని చెప్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి ఘటన మిస్టరీ వీడింది. కొందరు భయభ్రాంతులకు గురి చేయడంతోనే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తేల్చారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జడ్చెల్ల ఠాణాలో సిఐ జమ్ములప్ప, బాల్నగర్ ఎస్ఐ జయప్రసాద్తో కలిసి డీఎస్పీ మహేష్ వివరాలను వెల్లడించారు. ఏత్రి శివ, చెన్నమోని శివ అని చెప్పి అతను డిష్ ఆపరేట్ చేస్తాడు. అమ్మాయికి కొంచెం ఫ్రెండ్. అతను రాత్రి 11 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటికి పోయి అమ్మాయితో మాట్లాడి అమ్మాయిని ఏదో ముద్దు పెట్టుకొని అన్నాడని చెప్పి తెలిసి కన్ఫెషన్ అయింది. అతను బయటకు వచ్చే క్రమంలో ఇంటి నుండి ఈ నెనవత్ శ్రీను, డబ్బా శ్రీను అని అంటారు, అతను అమ్మాయికి బాబాయ్ అవుతాడు. నెనవత్ శ్రీనివాస్, ఇంకొక అతను అడ్వకేట్ శ్రీను అని, ఆయన ఇంకొకతను సుదర్శన్ అని చెప్పి, సింగపూర్ సుదర్శన్ అని చెప్పి ఆ అబ్బాయిని దొరకబడతారు. పట్టుకొని కొడతారు. అతన్ని కొట్టి సెల్ ఫోన్ గుంజుకొని ఆ అమ్మాయి గొల్లెం పెట్టుకుని ఉంటుంది ఇంట్లో, తలుపు కొడతారు. తలుపు కొట్టి ఆ అమ్మాయిని లేపే ప్రయత్నం చేస్తున్నాము. అందులో ఉన్న మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ డబ్బా సీను మెసేజెస్ శివ ఫోన్ ద్వారా ఆ రోజు పెట్టడం జరిగింది అమ్మాయికి. అవి ప్లస్ అమ్మాయి మెసేజెస్ ఎవరెవరికి పెట్టింది, ఎవరెవరికి ఫోన్ కాల్ చేసింది, ఇవన్నీ కూడా మేము సైంటిఫిక్ ఎవిడెన్స్తో కూడా దీన్ని కేసును పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రతి ఆధారాన్ని మేము కోర్టు ముందు పెడతాము. వీళ్ళకు నేరస్తులకు శిక్ష పడే విధంగా చూస్తాము. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపేయడం జరుగుతున్నది. ఇది క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇట్లా తీసుకొని దీన్ని మళ్ళీ SC/ST చట్టంలో ఇన్వెస్టిగేషను మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాలు ఆర్డర్ మేరకు మేము ఇన్వెస్టిగేషన్ నేను తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ను కూడా మెడికల్ రిపోర్ట్ను కూడా తీసుకొని కేసును పగడ్బందీగా ఛార్జ్షీట్ వేసి ముద్దాయిలకు శిక్ష పడే విధంగా చూస్తాం. అవి ప్లస్ అమ్మాయి మెసేజెస్ ఎవరెవరికి పెట్టింది, ఎవరెవరికి ఫోన్ కాల్ చేసింది, ఇవన్నీ కూడా మేము సైంటిఫిక్ ఎవిడెన్స్తో కూడా దీన్ని కేసును పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రతి ఆధారాన్ని మేము కోర్టు ముందు పెడతాము. వీళ్ళకు నేరస్తులకు శిక్ష పడే విధంగా చూస్తాము. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపేయడం జరుగుతున్నది. ఇది క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇట్లా తీసుకొని దీన్ని మళ్ళీ SC/ST చట్టంలో ఇన్వెస్టిగేషను మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాలు ఆర్డర్ మేరకు మేము ఇన్వెస్టిగేషన్ నేను తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ను కూడా మెడికల్ రిపోర్ట్ను కూడా తీసుకొని కేసును పగడ్బందీగా ఛార్జ్షీట్ వేసి ముద్దాయిలకు శిక్ష పడే విధంగా చూస్తాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని పొందుగుల తండాలో శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తప్పతాగి మద్యం మత్తులో బానోత్ రవి అనే వ్యక్తి హల్చల్ చేశాడు. భర్త ఇంట్లో లేకపోవడంతో ఒక మహిళ ఇంట్లో దూరి అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో మహిళ అత్త కేకలు వేస్తూ బంధువులను ఇరుగు పొరుగుని పిలిచింది. బానోత్ రవి మద్యం మత్తులో తన బంధువులకు ఫోన్ చేసి పిలిపించాడు. ఇరు వర్గాలు కర్రలతో రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నాయి. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందడంతో పోలీసులు తండాలోకి వెళ్లి దాడులను అడ్డుకున్నారు. గాయాల పాలైన వారిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరస్పర దాడులకు పాల్పడిన వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
पुलिस लाइन से खेल लेगा उसको खर्च को मालूम होता है मैं काढ़ छू कंगाना चाहिए ऐसा तो अंदर बाबा चला जाना वीडियो काट गया आज काट रहे आज काट ओके ओके हाफ एन అవర్ సరే मैं जाऊँ तो ये रखना रह लेती है ना मेरे रखना अच्छा मराले వైఎస్ విజయమ్మని ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయం ముందు రోడ్డుపై వైఎస్ షర్మిల చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న విజయమ్మని వారు అడ్డుకున్నారు. పర్మిషన్ ఇవ్వకపోవడం గాను పోలీసులు ఇప్పటికే గతంలో కూడా ఇదే విధంగా ఆ షర్మిలను అరెస్ట్ చేసినప్పుడు విజయం ఉన్నప్పుడు కూడా ఆపారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుంటుందో మనతో మాట్లాడడానికి కూడా వైఎస్ షర్మిలమ్మను మాత్రం చూసి షర్మిలమ్మ పరిస్థితి అడిగి తెలుసుకునేంత వరకు కూడా ఇక్కడే ఉంటానని వైఎస్ విజయమ్మ శ్రీ సత్యసాయి జిల్లా చిలుమత్తూరు మండలం తుమ్మనాయనపల్లి పంచాయతీలో హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ షేక్ మహమూద్ ఇక్బాల్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సమాచారం ఇవ్వలేదంటూ ఎంపీటీసీ భర్త మనస్తాపానికి గురయ్యాడు. తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లోనే కార్యక్రమాన్ని ఎలా కొనసాగిస్తారు అంటూ ఎమ్మెల్సీ ఎదుటెన్నెలు తీశారు. ఎంపీటీసీ నాగమణి భర్త నాగరాజు మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమై తోటి వైఎస్ఆర్సీపీ నాయకులు, పోలీస్ సిబ్బంది పెట్రోల్ బాటిల్ లాక్కొని నాగరాజుని ఆసుపత్రికి తరలించారు.
సో ఇవన్నీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాము. ఇంకా ఆయన దృష్టిలో ఏమనుకున్నారో మనకైతే తెలీదు. కాబట్టి ఇవన్నీ పెద్దల దృష్టికి వెళ్తున్నాయి. సో మనం అంతా కలిసే చేసుకుందాము. ఇలా అధైర్యపడకండి. ఇది మన ప్రాథమిక హక్కు, ఎవ్రీ హ్యూమన్ రైట్ ఇది. మీరు ప్రజాప్రతినిధులు, మీరు లేకపోతే లీడర్లు లేరు, ఆ ప్రజలు లేకపోతే మనం ఎవ్వరమూ లేరు. సో ప్రజల్లో ఒక భయాందోళనలు సృష్టించి భయంగా ఇది చేస్తున్నామని చెప్పుకుని గడప గడప చేస్తే అది గడప ప్రోగ్రాం అనిపించుకోదు. మనము వెళ్ళి మర్యాదగా మనం ఏం చేసినాము, మన తప్పులుంటే తప్పకుండా మనం మారాల్సిందే. మనం గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు చెప్తారు వాళ్ళకు ఏవి అందలేదో, వాళ్ళ అసంతృప్తి తెలుపుతారు, వాళ్ళు నిరసన తెలుపుతారు. అవి మనం అడ్రస్ చేయాల్సిందే, అవి వినాల్సిందే, అవి మన తప్పులుంటే తెలుసుకుని వాళ్ళకి సహాయపడాల్సిందే. ఇదే ఈ ప్రోగ్రాం ఉద్దేశం. అది కాకుండా ఈ ప్రోగ్రాం ఈ విధంగా ఈ టర్న్అవుట్ అయింది అంటే ఇది చాలా బాధాకరం. సో ఇవి ముందు జరగకుండా చూసుకుంటున్నాం, తప్పకుండా చూసుకుందాం. ఇవి ముందు పార్టీ తరఫున మాకు జగన్మోహన్ రెడ్డి అన్న తరఫున మాకు అన్ని హామీలు ఉన్నాయి. మన ప్రభుత్వం తరఫున నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో ఇంటి ముందు స్థలం విషయంలో గొడవ చెలరేగింది. దాంతో ఇరు వర్గాలు గొడ్డళ్లు, రోకల బండ్లతో కొట్టుకున్నారు. వివేకానంద గొడ్డలతో దాడి చేయడంతో శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీనివాసులను నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇరు వర్గాల ఘర్షణకు రాజకీయ కారణాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గాయపడిన వ్యక్తి శ్రీనివాసులు వైసీపీ, నరికిన వ్యక్తి వివేకానంద టీడీపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనల్ని తీసుకోకూడదు. భయం కూడా ఇంటి ముందర సార్ స్థలం కోసం
సార్ స్థలం కోసం సార్ 2-3 సార్లు పెద్ద మనుషుల దగ్గరకు వచ్చినా చేసినా అని వినడం లేదు. అది చెప్పిందే పొద్దున్న లేచిన నుంచి ఇదే ఉంది సార్. వచ్చి ఇంకా గొడ్డలతో కొట్టినాను. ఎవరు కొట్టిన నారాయణ కొడుకు వాళ్ళ వివేకానంద కొడుకు కూడా చిన్నగా లేదు సార్. 15 ఏళ్ళు 16 భార్య కూడా అట్లా ముగ్గురు. స్థల విషయంలో కొట్లాడు. ఏమన్నా రాజకీయ పార్టీలు ఏమన్నా సార్ మన పని మేము మెడికల్ షాప్ పని పొద్దున్న లేచిన పోవడం రావడం. నీ పేరే పేరు? నా పేరు శ్రీనివాసం సార్. ఏ ఊరు? అల్లూరు సార్. దాని కింద పెట్టుకొని తెలుసు అన్న కొంచెం జరగనా. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం తిరుమలగిరి తండాలో ఈ నెల 3వ తేదీన ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లిదండ్రులను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. బిడ్డను కోల్పోయిన వారిని ఓదార్చారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల నేరాలు పెరుగుతున్నాయని, వెంటనే వాటిని మూసివేయాలని చెప్పారు. తమ పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇంకోటి మాకు ఎస్పీ సార్ రమ్మని చెప్పారు సార్. సండే రోజు రండి, మీకు పోస్ట్ మార్టం చేయించి బాడీని అప్పగిస్తామంటేనే మేము బాడీని తీసుకోవడానికి వెళ్ళినాం. మిగతా గంగాపూర్ రోడ్లో లాఠీ చార్జ్ చేసి మొబైల్ని కొట్టేసి మొబైల్ రోడ్డు అంత తిప్పేసి మళ్ళీ మా మీద కేసు. ఇదేనా సార్ మనం అంతే న్యాయం అనేది? ఆ ఎస్పీ సార్ చెప్పకపోయినంటే మేము ఓడిపోతున్నాం. లేదు సార్, ఈరోజు సీఎం సార్ వస్తున్నారు, బందోబస్తు ఉంది, మీరు వెళ్ళొద్దు, రేపు రావద్దు, సోమవారం ఇంకోటి పైగా ఆదివారం ఉందని చెప్పేసి ఉంటే మేము రోడ్ల పైకి వెళ్ళేటోళ్ళం కాదు సార్. మేము లాఠీ చార్జ్ దెబ్బలు తినకపోతుంది. తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో కూడా బెల్ట్ షాపుల పేరు మీద తెలంగాణ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నది. ఆ రోజు రాత్రి మరి ఒక రోజు ముందు వీళ్ళు హైదరాబాద్లో వాళ్ళ బంధువులు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళని చూడడానికి పోయి ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టిపోతే మరి రాత్రి 12 గంటల వరకు తాగిన యువకులు వచ్చి మరి వాళ్ళు ఏం చేసిండ్రు అనేది పోలీస్ రిపోర్ట్లో తెలవాల్సి ఉన్నది. కానీ మరుసటి రోజు ఉదయం తాగి మరి రాత్రి తాగి ఉన్నట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు. వాళ్ళు బాగా విపరీతంగా తాగి ఉన్నారు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు అని. సో తాగి ఉన్నప్పుడు మరి పోలీసు వాళ్ళు వచ్చి ఈ అమ్మాయి ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఏం చేసిండ్రు అనేది పోలీసు రికార్డుల తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చెప్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట అమ్మాయిలకు రక్షణ లేదు. ఈరోజు ఈ తల్లి చెప్తా ఉన్నది, సార్ పొద్దుటిపూట కూడా నా బిడ్డను నా భర్త రోజు పొద్దున పోయి స్కూల్లో వదిలేసి రావాలి, మధ్యాహ్నం తీసుకొని రావాలి సాయంత్రం. నా భర్త మరి ఊర్లో లేనప్పుడు నా బిడ్డను బడికి పంపించను అని అంటుంది. అంటే ఈరోజు ఒక తల్లి మరి పట్టపగలు కూడా బడికి ఒక బిడ్డను పంపించలేని భయానకమైన పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చింది? నాశనం చేసి యువకులు జైలు పాలవుతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి, ఇక్కడ ప్రాణాలే పోతున్నాయి. సో అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ అర్జెంటుగా ఈ మద్యం షాపుల ఈ బెల్ట్ షాపులు ముఖ్యంగా బెల్ట్ షాపులను గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నది. అంతవరకు కూడా మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. మరి ఈరోజు ఈ కుటుంబానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని అంటున్నారు. మరి పోలీసు వాళ్ళకి నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఇన్వెస్టిగేషన్ ఇంకా చాలా విషయాలు తెలవాల్సి ఉన్నది. వీళ్ళ ఇళ్లలో 3 లక్షల రూపాయలు పోయినాయని అంటున్నారు. సో ఆ డబ్బులు ఎవరు తీసుకుపోయినారు? ఈ అమ్మాయి సెల్ ఫోన్ కనిపించడం లేదంటున్నారు. ఆ సెల్ ఫోన్ ఏమైంది? ఇవన్నీ కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్, దోషులు ఎంత పెద్దవారైనా కూడా వాళ్ళందరినీ శిక్షించాలి. ఆ దుర్మార్గులు బయటికి రాకుండా వాళ్ళకి అత్యంత కఠినమైన శిక్ష పడి మరొక్కసారి ఈ ఏరియాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి తల్లిదండ్రులకు మేము పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వీళ్ళకు సంఘీభావంగా ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా మా వైపు నుండి తప్పకుండా చేస్తామని చెప్పేసి కోరుకున్నాం. అదేవిధంగా ఈ కుటుంబాన్ని మరి
అంత కొంత కాపాడిన ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మేము ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం కొనసాగింది. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యకర్తలను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అరెస్టుల పర్వం కొనసాగింది. 40 మంది పార్టీ ముఖ్య నేతలు శుక్రవారం నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్లోనే ఉండిపోయారు. మరో 7 నేతలు బంజారాహిల్స్ పిఎస్లో ఉన్నారు. లోటస్ పాండ్ చుట్టూ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పాదయాత్రకి అనుమతి ఇవ్వడం, అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసే వరకు దీక్ష ఆపేది లేదని షర్మిల మంకు పట్టుపట్టారు. గృహం వద్ద నేను చేస్తున్నాను. ఇదంతా నా ప్రాపర్టీ. ఇక్కడ ఎవరు తనను ఆపడానికి వీలు లేదు. ఇక్కడ నేను ఏది పాదయాత్రకు అనుమతి ఇచ్చేంత వరకు అలాగే తమ కార్యకర్తలను కూడా కొంత విమర్శ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎలాగైనా సరే తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముందు ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు నిరసన బాట పట్టారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. చెవుల్లో పూలు పెట్టుకొని తిరుపతి జిల్లా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఎంపీలకు పాత పెన్షన్ ఇస్తూ ఉద్యోగులకు రద్దు చేయడంపై ఫైర్ అయ్యారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పాత పెన్షన్ విధానం అమలు చేయకపోతే ఆత్మహత్యలకు సిద్ధమని వారు తెలిపారు. 2023లో ఏడాదంతా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మెయిన్ డిమాండ్స్ అంటే ఎక్కువ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలి. మెడికల్ కాలేజ్ వరకు 1000 మంది డాక్టర్లు, పూర్వ విద్యార్థుల ర్యాలీ.
కేసీఆర్ కేటీఆర్ను విమర్శించడానికే ప్రజా సంగ్రామ యాత్ర. బండి సంజయ్పై ఆరోపణలు గుప్పించిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. పాలమూరు జిల్లాలో వీడిన బాలిక అనుమానాస్పద మృతి. భయంతోనే ప్రాణాలు తీసుకుందని వివరించిన డీఎస్పీ. ఎన్టీఆర్ జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత. దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.